ఎన్ఎస్యుఐ 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సమస్యలపై పోరాడేందుకే ఎన్ఎస్యుఐ స్థాపించబడిందన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఎన్ఎస్యుఐలో పనిచేసిన అనేక మంది ఇవాళ నుంచి పొజిషన్లలో ఉన్నారని చెప్పారు. విద్యారంగాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని చెప్పారు మేడిపల్లి సత్యం. మరియు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఉద్యమించడానికి వారి సమస్యల పరిష్కారం కోసం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా స్థాపించడం జరిగింది. ఎన్ఎస్యుఐ ముఖ్యంగా విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాలి, లౌకిక భావాన్ని పెంపొందించాలనే ఒక లక్ష్యంతో విద్యార్థులకు వారి సమస్యల పరిష్కారం పట్ల చొరవ చూపాలని చెప్పి ఆ రోజు ఎన్ఎస్యుఐని స్థాపించడం జరిగింది. ఎన్ఎస్యుఐ విద్యార్థి దశ నుంచే రాజకీయ లక్షణాలు అలవర్చుకొని భవిష్యత్ తరాలకు గొప్ప నాయకత్వాన్ని అందించాలనే ఉద్దేశంతో ఎన్ఎస్యుఐని స్థాపించడం జరిగింది. ఎన్ఎస్యుఐలో పనిచేసినటువంటి అనేక మంది విద్యార్థి నాయకులు మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా అనేక పదవులు దేశవ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఎన్ఎస్యుఐని మరింత పటిష్టం చేసి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ విద్యార్థుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా